హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. యవ్వనంలో ఈ 4 తప్పులు చేయకుండా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అవి ఏంటి అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 1, బద్ధకం అనేది మనిషికి ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకు అంటే మనుషుల్లో శక్తియుక్తులుంటాయి, కానీ బద్ధకం ఉంటే ఎంతో ముఖ్యమైన సమయాన్ని మనం కోల్పోతాము. పైగా మన సామర్థ్యం కూడా దుర్వినియోగం అవుతుంది. మనిషి యొక్క గెలుపుని ఆపడానికి బద్ధకం అనేది ఒక్కటి ఉంటే చాలు. అలాగే కాబట్టి ఎప్పుడూ కూడా బద్ధకంతో ఉంటూ తప్పులు అస్సలు చెయ్యొద్దు. అర్థమైంది కదండి? ఇక 2వది, అజాగ్రత్తగా అస్సలే ఉండకూడదు. ఎందుకు అంటే అజాగ్రత్తగా ఉంటే జీవితాంతం కూడా దానిని మనం భరించాల్సి వస్తుంది. మనం సాధించడానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే మన జీవితాన్నే మనం కోల్పోవలసి వస్తుంది. ఈ నిర్లక్ష్యం అనేది మనం వదిలేస్తే మనం జీవితంలో ఎన్నో విషయాలనేవి సాధించవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇక 3వది, వ్యసనం. ఈ వ్యసనం అందరికీ ఎక్కువైపోయింది. చాలామంది యవ్వనంలో చెడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అది కూడా ఈ కలికాలంలో. యుక్త వయసులో ఉన్నప్పుడు ఏమైనా అలవాట్లకు బానిస అయ్యాము అంటే ఇక వాటిని మనం మార్చలేము. ఎందుకంటే జీవితాంతం కూడా నష్టపోతూనే ఉండాల్సి వస్తుంది. ఒక్కదానికి మనం బానిస అయ్యాము అంటే చచ్చే వరకు కూడా అది మనల్ని వదిలిపెట్టదు. ఇక మనము ఎంత మానుకోవాలి అనుకున్నా కూడా ఆ వ్యసనంలోంచి ఇక మనము బయట పడలేము. అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఎప్పటికీ కూడా మీరు వ్యసన పరులు అవ్వవద్దు. దేనికైనా కూడా మీరు వ్యసనాన్ని చేసుకోవద్దు. అర్థమైంది కదండి? ఇక 4వది, స్నేహితులు ఇప్పట్లో చాలా వరకు పెరిగిపోతున్నారు. ఎందుకు అంటే చెడు స్నేహాల వల్ల జీవితం పక్కదారి పడుతుంది. కాబట్టి మంచి స్నేహితులు ఎవరు, అలాగే మంచి వాళ్ళు కాదా అవునా అని తెలుసుకుని స్నేహం చేయడం చాలా మంచిది. మంచి స్నేహితుడు ఒక్కడున్నా కూడా మనకి సరిపోతుంది. జీవితంలో ఏ ఇబ్బంది ఉండదు. కానీ చెడు స్నేహాల వల్ల జీవితం అనేది మారిపోతుంది. అందుకని యవ్వనంలో ఉన్నప్పుడు మీరు ఎంచుకునే స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంచుకునే ముందే వాళ్ళ ప్రవర్తన ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి వారు అని చూసి స్నేహం చెయ్యడం చాలా అంటే చాలా వరకు జీవితంలో మంచి దారిని చూపిస్తుంది. మీరు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ ఒక్క స్నేహితుడే మిమ్మల్ని పక్కదారి పట్టనివ్వకుండా సరైన మార్గంలో పెట్టగలడు. అలాగే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళతో మాత్రమే మీరు స్నేహం చెయ్యాలి. అలా చేస్తేనే మీ జీవితం అనేది మంచిగా సాగిపోతూ ఉంటుంది. ఏ ఇబ్బందులు రాకుండా లేకుండా. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.